అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా ఏ యూస్ కేస్కి ఏ ఏఐ టూల్ ఆర్ ఎటువంటి ఏఐ టూల్ని ఎక్కువగా వాడతానని చెప్తాను. మీకు అందులో ఏదైనా పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ దొరికితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు అండ్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇదంతా నేను పర్సనల్గా వాడే టూల్స్ కాబట్టి ఎక్కువగా జడ్జ్ చేయకండి. సో స్టార్టింగ్ విత్ చాట్‌జీపీటీ. ఎక్కువగా ఈ మధ్యన గూగుల్ చేయడం మానేశారు, రైట్? సో ఏ జనరిక్ క్వశ్చన్ వచ్చినా సరే the first thing that I do is open ChatGPT and ask it. Secondly, నేను ఎక్కువగా ఏదైతే లింక్డ్ఇన్ పోస్టులు ఉంటాయో ఆ లింక్డ్ఇన్ పోస్టులకి దేర్ ఇస్ N8N ఏజెంట్ దట్ రన్స్, రైట్? దాంట్లో ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేయడానికి ఐ యూస్ ChatGPT, రైట్? సెకండ్ థింగ్ ఈజ్ గ్రాక్. సో ఈ గ్రాక్లో ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఓపెన్ క్లా వచ్చింది. ఓపెన్ క్లా గురించి రకరకాల ఆర్టికల్స్, పోస్టులు, ఫీల్డ్లు చదివాక వీ నీడ్ అ మోర్ కన్సాలిడేటెడ్ అండ్ నాన్ బయాస్డ్ వ్యూ ఆన్ వాట్ ఇట్ ఈస్, రైట్? సో అటువంటి రీసెంట్ టాపిక్స్ మీద నాకు పర్సనల్గా న్యూస్ తెలుసుకోవాలనుకుంటే ఐ యూస్ గ్రాక్. అంటే ట్విట్టర్ ఫీడ్ వల్ల ఏమో తెలియదు కానీ డెఫినెట్లీ గ్రాక్లో ఇటువంటి రీసెంట్ న్యూస్ల మీద ఆన్సర్స్ అనేవి నాకు వెన్ కంపేర్డ్ టు ChatGPT బెటర్ అనిపించింది. సో ఐ యూస్ గ్రాక్ ఫర్ దాట్. ఆల్సో యాజ్ అ క్రియేటర్ రోజు బోల్డ్ అని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ డీలు, ఈ డీలు, ఆ పార్ట్నర్షిప్, ఈ పార్ట్నర్షిప్, ఆ కొలాబరేషన్, ఈ కొలాబరేషను. వాటిల్లో కొన్ని జెన్యూన్ ఉంటాయి, చాలా చాలా స్కామీ ఉంటాయి. అండ్ ఇదివరకు స్కామీ తెలిసిపోయేవి, అంటే ఆ ఇంగ్లీషు, ఆ క్యారెక్టర్స్ తప్పులు ఉండేవి, గ్రామర్ తప్పు ఉండేది. ఇప్పుడు ఏ వచ్చేసింది వాళ్ళు కూడా వాడేస్తున్నారు కాబట్టి చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకు కూడా. అండ్ స్పూఫింగ్ కూడా ఎక్కువ చేస్తున్నారు అనమాట, ఈమెయిల్ స్పూఫింగ్. సో ఇట్ లుక్స్ లైక్ అ జెన్యూన్ సెండర్ బట్ లోపల ఇట్స్ అ స్కామ్. క్లిక్ ద లింక్ అండ్ ఇట్స్ గాన్. సో ఒక ఈమెయిల్ జెన్యూనా కాదా అని చెప్పి అగైన్ ఐ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ ఐ గో అహెడ్ అండ్ ఆస్క్ గ్రాక్. చాలా బాగా చెప్పుద్ది గైస్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక కొలాబరేషన్ వీడియోకి సంబంధించిన ఈమెయిల్ నేను స్కామ్ అనుకున్నా, ఓకే, కానీ సర్లే చూద్దామని చెప్పి గ్రాక్ ఇచ్చా. గ్రాక్ ఏమో కాదు ఇది జెన్యూన్ అని చెప్పింది. వెన్ ఐ వెంట్ హెడ్ ఇట్ వాజ్ అ జెన్యూన్ ఈమెయిల్, రైట్? సో ఆ కేసులో కూడా బేసిక్లీ నాకు ఏదైతే గ్రాక్ ఉందో బాగా హెల్ప్ అవుతుంది. థర్డ్ది పర్ప్లెక్సిటీ. సో స్టాక్ మార్కెట్ గురించి ఏదైనా కావాలనుకుంటే నాకు ఇట్ మైట్ బీ మా సొంత కంపెనీ స్టాక్ అవ్వచ్చు ఆర్ బయట వేరే స్టాక్స్ అవ్వచ్చు. ఇన్ జనరల్ మొన్న ఆ బడ్జెట్ టైంలో, సో ఆల్ దిస్ ఏదైతే స్టాక్ మార్కెట్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి నాకు ఎక్కువగా ఐ ప్రిఫర్ పర్ప్లెక్సిటీ ఓవర్ అదర్ టూల్స్. సో దాంట్లోనే అడుగుతాను అండ్ నాకెందుకు దాంట్లో ఆన్సర్స్ బెటర్ అనిపిస్తాయి, రైట్? దెన్ కమింగ్ టు జెమినీ. మీరు చూసే చాలా లింక్డ్ఇన్ పోస్టుల్లో ఆబ్వియస్లీ యూ నో దట్, రైట్? నేను ఏఐ ఇమేజెస్ పెడుతూ ఉంటాను, అంటే నా ఫేస్తే, బట్ ఏఐ జనరేషన్ ఆఫ్ డిఫరెంట్ పోజెస్ అండ్ ఆల్. దానికోసం ఎక్కువగా వాడేది జెమినీ. అండ్ అక్కడ అగైన్ జెమినీ ప్రో మోడల్లో అయితే మీకు డెఫినెట్లీ మంచి ఇమేజెస్ వస్తున్నాయి. ఐ మీన్ మీరు ఒక జేసన్ ప్రాంప్ట్ ఇచ్చి రియలిస్టిక్గా చూసుకుంటే జెమినీ కంటే ChatGPT బెటర్. బట్ ఫేస్ కన్సిస్టెన్సీ మాత్రం, అంటే మీ ఫేస్ని వాడాలనుకున్నప్పుడు మాత్రం ChatGPT కంటే జెమినీ ప్రోనే బెటర్. అదే మన నానో బనానా ప్రోనే బెటర్. కాబట్టి అక్కడ ఎక్కువగా ఇమేజ్ జనరేషన్కి జెమినీ వాడుతూ ఉంటాను. దాంతోపాటు ఈ మధ్యన ఎక్కువగా నేను వాడడం మొదలుపెట్టింది కామెట్ అనమాట. ఇట్స్ అ బ్రౌజర్ బై పర్ప్లెక్సిటీ, ఇట్స్ ఫ్రీ. సో ఎక్కువగా ఎప్పుడైతే నాకు లెట్స్ సే అగైన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్, మీ అందరి కోసమే, ఐ నాట్ రివీల్ ఇట్ నౌ, బట్ దాంట్లో ఎక్కువగా వాడుతున్నాను కామెంట్ని. అండ్ దాంతోపాటు ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీకు దాంట్లో దిల్ బి అ కూపన్ బాక్స్, రైట్? బట్ మనకు తెలియదు ఏం అప్లై చేయాలో. అటువంటి కేసెస్లో జస్ట్ ఓపెన్ కామెంట్, ఓపెన్ ది ఏజెంట్, దాంట్లో ఓకే ట్రై డిఫరెంట్ కూపన్స్ అని చెప్పి దానికి ర్యాండమ్గా ప్రాంప్ట్ ఇవ్వండి. అదే ఇంటర్నెట్లో వెతికి డిఫరెంట్ కూపన్స్ని అదే ఆటోమేటిక్గా ట్రై చేస్తుంది. అండ్ అప్లై అయ్యేంత వరకు అదే ఆటోమేటిక్గా ఇట్ టేక్ ఏ బ్రౌజర్ కంట్రోల్ అండ్ డూ దట్ థింగ్. అండ్ నాకు హెల్ప్ అయింది బేసిక్లీ. ఇన్ఫ్యాక్ట్ హేజన్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది అనమాట ఫర్ వీడియో జనరేషన్, ఏఐ కంటెంట్ క్రియేషన్లో హేజన్ అని చెప్పి టూల్ ఉంటుంది. ఇట్స్ గుడ్ టూల్, రైట్? సో దాంట్లో ఐ థింక్ ఐ గాట్ అరౌండ్ 30% డిస్కౌంట్ జస్ట్ యూజింగ్ ద సేమ్ ట్రిక్. నాకు తెలీదు, సో అడిగానే ఉంటాయేమో అని చెప్పి అదేదో ట్రై చేసింది, ఇట్ వర్క్డ్ అవుట్. సో 30% దట్ టు రికరింగ్ డిస్కౌంట్ వచ్చింది. సో యా, ఇట్ హెల్ప్స్ యూ ఇన్ దాట్ కేస్ ఆల్సో, రైట్? దాంతోపాటు ద నెక్స్ట్ టూల్ దట్ ఐ యూజ్ ఇస్ హేజన్, చెప్పినట్లుగా. సో హేజన్లో ఇప్పుడు ఐ టుక్ అ బ్రేక్, రైట్? ఎందుకంటే నాకు ఎందుకో అంత క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కనబట్టలేదు. ఐ ఫీల్ ఇట్ విల్ ఇంప్రూవ్. అండ్ ఇప్పుడు చూస్తున్నాను క్లింగ్ అని చెప్పి ఒక మోడల్ ఉంది, అగైన్ ఇట్స్ ప్లాట్ఫామ్ 2. దాంట్లో మీకు హేజన్ కంటే కొంచెం ఈ ఏఐ టాకింగ్ అవతార్స్ బెటర్ ఏఐ. సో ఐ మెట్ టు ట్రై దట్ యాక్చువల్లీ, బట్ ఫ్రమ్ ద ఫీడ్ దట్ ఐ హ్యావ్ ఆన్ మై ఎక్స్, ఎస్ యాక్చువల్లీ అది బెటర్ అయింది. కాబట్టి ఐ మైట్ ట్రై దట్ ఇన్ ఫ్యూచర్. బట్ ఈ హేజన్ని కూడా వాడాను ఫర్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. అండ్ మధ్యలో ఐ థింక్ మన ఏఐ న్యూస్లో కూడా కొన్ని ఎపిసోడ్స్ వచ్చాయి కదా, దే వర్ ఆల్ యూజింగ్ మన ఈ హేజన్ మోడల్ అనమాట. దెన్ అగైన్ వన్ మోర్ టూల్ దట్ ఐ యూస్ టు యూజ్ ఈస్ 11 Labs. అంటే 11 Labsలో ఏంటంటే ఏమంటే ఐ టుక్ అ గ్యాప్, ఇప్పుడు వాడు చాలా రోజులు అయింది, బట్
వెన్ ఐ యూస్ టు యూస్ ఇట్ దాంట్లో నాకు అంత రియలిస్టిక్గా వాయిస్ అనిపించేది కాదు. ఈ మధ్యన రీసెంట్గా ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఈ మినీ మ్యాక్స్ అని చెప్పి ఒకటి మోడల్ ఉంది, చైనీస్ వాళ్ళదే. బట్ యా, ఆ మోడల్ ట్రై చేశాను, తెలుగు కాదు ఇంగ్లీష్ ట్రై చేశాను. గైస్ నేను చెప్పలేకపోతున్నాను అది నా వాయిస్ అయ్యే అని చెప్పి, చాలా బాగుంది. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ మైట్ యూజ్ ఈ మినీ మ్యాక్స్ది అండ్ ఆ క్లింగ్. లెట్స్ సీ. మన ఈ ఏఐ న్యూస్ కూడా చాలామంది మళ్ళీ రమ్మంటున్నారు. లైక్ వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ఏఐ న్యూస్ ఐ థింక్ వీ డిడ్ 4-5 ఎపిసోడ్స్. మీకు అది హెల్ప్ అయ్యేదా? డూ యూ వాంట్ మీ టు బ్రింగ్ దట్ బ్యాక్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బట్ యా, ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. ఇవి డిఫరెంట్ టూల్స్. ఇవి నేను చెప్పింది ఇన్ అ జనరిక్ యూస్ కేస్ ఫ్యాషన్. బట్ దాంతోపాటు ఇన్ మై లైక్ వర్క్ బేసిస్ చూసుకుంటే నేను ఆఫీస్లో అంటే నా ఆఫీస్ వర్క్ కోసం డెఫినెట్లీ ఎక్కువగా వాడేది కర్సర్. కర్సర్ యాజ్ ఐడియా ఎక్కువ వాడతాను. అంటే ఐ పర్సనలీ ప్రిఫర్ కో పైలట్ కంటే కర్సర్ బెటర్ అనిపిస్తుంది నాకు, కాబట్టి కర్సర్ వాడుతూ ఉంటాను. ఆ కర్సర్లో కూడా అగైన్ యూ కెన్ చూస్ డిఫరెంట్ మోడల్స్, బట్ యా ఐ యూస్ ద డిఫాల్ట్ వన్. అదే ఆటోమేటిక్గా ఇట్ టేక్స్ ద రైట్ మోడల్ అండ్ డస్ ఇట్. బట్ యా, కర్సర్ డెఫినెట్లీ నాకు యాజ్ అ ఇంజనీర్ ఈ మధ్యనైతే బాగా ఒక రకంగా అలవాటు అయిపోయింది, రైట్? సో చాలా విషయాలు లైక్ ఐ యూస్ టు టాక్ టు పీపుల్ టు బ్రెయిన్ స్టార్మ్, రైట్? ఒక ఐడియా వచ్చినప్పుడు ఒక లెట్స్ ఒక ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాలి, సంథింగ్ లైక్ లెట్స్ నాట్ గో ఇంటూ డీటెయిల్స్ ఆఫ్ ఇట్, బట్ సంథింగ్ ఇంప్లిమెంట్ చేయాలి. సో యూజువల్లీ బ్రెయిన్ స్టార్మ్ అనమాట. ఓ ఇది ఇలా బాగుంటుందా, అలా బాగుంటుందా, ఏదైనా ఎడ్యుకేషన్ ఉందా అని చెప్పి వి బ్రెయిన్ స్టార్మ్, రైట్? ఆ బ్రెయిన్ స్టార్మింగ్ ఈ మధ్య నేను లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్స్ ఈ కర్స్తో చేస్తున్నాను. అంటే ఏమో హ్యూమన్ కంటే దాంతో ఆస్క్ మోడ్లో మాట్లాడడం ఆ బ్రెయిన్ స్టార్మింగ్ బెటర్ అనిపిస్తుంది. సో దీస్ డేస్ ఐఎమ్ డూయింగ్ దట్. మేబీ మారిపోవచ్చేమో, బట్ యా కరెంట్లీ ఐఎమ్ యూసింగ్ కర్సర్ అలాట్. దాంతోపాటు ఆబ్వియస్లీ వీకెండ్స్లో బోర్ కొట్టినప్పుడు వీ డూ బిల్డ్ సైడ్ ప్రాజెక్ట్స్ కదా టైంపాస్కి. సో దానికోసం ఎక్కువగా వాడుతుంది యాంటీగ్రావిటీ. ద సింపుల్ రీజన్ ఈస్ డబ్బులు పే చేయక్కర్లేదు అండ్ మనకి ఎస్ దెర్ ఆర్ రేట్ లిమిట్స్, బట్ ఓపెస్ 4.5 కూడా ఇస్తున్నాడు గైస్. అంటే ఇట్స్ లైక్ ఆసమ్, రైట్? సో అందుకని యాంటీగ్రావిటీని కూడా ఈ మధ్యన చాలా బాగా వాడుతున్నాను. అండ్ ఇంతకుముందు కూడా ఐ థింక్ ఫైర్ బేస్ స్టూడియో వాళ్ళు వచ్చినప్పుడు కూడా బాగా వాడేవాడిని. సి ద ఓన్లీ థింగ్ దట్ ఐ లైక్ అబౌట్ గూగుల్ అలాట్ ఈస్ సి వాట్ ఎవర్ దే బ్రింగ్ ఇట్ అవుట్ దెర్ ఇస్ ఆల్వేస్ అ ఫ్రీ టైర్. అండ్ జస్ట్ టెస్ట్ చేద్దాం అనుకుంటే పర్సనల్ ప్రాజెక్ట్స్కి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ గూగుల్. ఎందుకంటే యా అంటే ప్రతి దానికి డబ్బులు కట్టి క్రెడిట్ కార్డులు ఇచ్చి చిరాక్ కదా, కాబట్టి ఐ యూజ్ లైక్ దేర్ టూల్స్ అలాట్ బికాస్ ఫ్రీ కదా. సో గూగుల్ అంటే గుర్తొచ్చింది, నోట్బుక్ వెళ్ళేముంది కదా. సో స్పెసిఫిక్లీ ఇదివరకు చాలా విషయాలు వాడేవాడిని, బట్ ఇప్పుడు ఓన్లీ ఒక పీడిఎఫ్ బేస్డ్ నాకు ఏదైనా క్వెరీ ఉంటే ఒక పీడిఎఫ్ ఉంది, 2-3 పేజెస్ పీడిఎఫ్ అనుకోండి, చాట్ జీపీటీ చాలు. బట్ ఒక 200 పేజీలు ఉందనుకోండి, చాట్ జీపీటీలో మొత్తం అంతా అది రీడ్ చేయదు. ఇట్ జస్ట్ టేక్స్ ద పైన ఒక 10-20 పేజెస్ అంతే. కాబట్టి దాంట్లో ఆ కేసులో నోట్బుక్ ఎల్ఎం వర్క్స్ గుడ్. అండ్ యా ఏదైనా పెద్ద డాక్యుమెంట్ ఉంటే నా దగ్గర ఇఫ్ ఐ హ్యావ్ టు అనలైజ్ దాట్ నోట్బుక్ ఎల్ఎం ఇస్ గుడ్. సో ఇన్ జనరల్ మనకి ట్విట్టర్ ఆర్ ఎక్స్ఫీడ్లో సో అండ్ సో రీసెర్చ్ పేపర్ చాలా బాగుంది అని చెప్పారు మాట్లాడుకుంటూ ఉంటే ఆబ్వియస్లీ మొత్తం అంతా కూర్చొని చదవలేం కదా. సో ఇన్ దట్ కేస్ నేను నోట్బుక్ ఎల్ఎం వాడుతూ ఉంటాను. ఈవెన్ దట్స్ అ గుడ్ టూల్. నౌ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ నేను యాజ్ అ క్రియేటర్ ఏఐ మీద చాలా కంటెంట్ చేస్తుంటాను కాబట్టి చాలా కంపెనీస్ నాకు వాళ్ళ ప్రో యాక్సెస్లు ఫ్రీగా ఇస్తుంటాయి అనమాట. జస్ట్ టెస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పి. సో వచ్చినప్పుడల్లా ఎందుకు నో అంటాం. సో ఐ యూజువలీ జస్ట్ టెస్ట్ ఇట్ అవుట్ అండ్ ఎలా ఉందో చెప్తూ ఉంటాను. సో ఈవెన్ ఇన్ దాట్ యూనో ఫ్యాషన్ చాలా ఏఐ టూల్స్ని వాడుతూ ఉంటాను. సో దీస్ ఆర్ ఐ థింక్ కొన్నిటిని మర్చిపోయి ఉండొచ్చు కూడా నేను, బట్ ఆన్ అ హై లెవెల్ వీటిని ఎక్కువగా వాడతాను కాబట్టి ఐ హోప్ వీటిలో మీకు ఏదైనా తెలియదు ఉంటే ట్రై చేయండి. బట్ యా ఏఐ టూల్స్ని ఎంత పాసిబుల్ అయితే అంత వాడేయండి గైస్, ఇట్స్ నాట్ రాంగ్. సి డెఫినెట్లీ బ్రెయిన్ వాడడం అనేకండి, టేక్ యువర్ ఓన్ డెసిషన్స్, బట్ రీసెర్చ్కి ఆర్ యాజ్ యువర్ అసిస్టెంట్ వాడుకోండి ఏఐని. ఓకే గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.